నిరంతరం నెగిటివ్ అఫర్మేషన్స్ అనే మంత్రాలను జపిస్తూ నైవేద్యం అనేది సమర్పిస్తున్నాం. మరి ఇలా ఎన్ని రోజుల నుంచి మనము ఇలా ఎంత మిస్టేక్ చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. కానీ ఆ భగవంతుని శక్తి మనలో ఉన్నప్పుడు దేన్నైనా ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నారు అంటే, ఎప్పుడు కూడా సూటిపోటి మాటలు, నెగిటివ్ ఆలోచనలు అనే రాళ్లను వేస్తున్నాం. మన లోపలున్న దైవానికి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. భగవంతుని మీదున్న ప్రేమ ఇదేనా చెప్పండి? మనలో భగవత్ స్వరూపానికి ఇలాగేనా మనం గౌరవం ఇచ్చేది? అలాంటప్పుడు అనుకున్న కోరికలు ఎలా నెరవేరుతాయి? అదే మనం పాజిటివ్గా ఉండి పాజిటివ్ ఆలోచనలు, ఎమోషన్స్ అనే పరిమళం గల పువ్వులని మన లోపలున్న దేవునికి సమర్పించి ఒక్కసారి పూజించండి. పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ని మంత్రాలుగా అనుకొని మీరు తీసుకునే ఫుడ్ నైవేద్యంగా సమర్పించి చూడండి. ఒక్కసారి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ అయి తీరాల్సిందే. అర్థమైంది కదా ఫ్రెండ్స్? నేను మీకు చెప్పేది ఏంటి అంటే, ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న ఆ దైవానికి మనం ప్రేమతో, మనం పాజిటివ్ ఆలోచనలు, వైబ్రేషన్స్, కన్వర్జేషన్స్తో కూడిన ఆ యొక్క పరిమళం కలిగిన పూలతో మనం పూజిస్తూ, పాజిటివ్ అఫర్మేషన్స్ అనే మంత్రాలను జపిస్తూ, పాజిటివ్గా మనం తీసుకునే ఫుడ్ ఏదైతే ఉందో అది నైవేద్యంగా సమర్పిస్తూ, మనం అనుకున్న కోరికలు ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా నెరవేరుతాయి. మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా మీరు ఏదైతే మీ కోరిక నెరవేరాలి అనుకుంటున్నారో మీ కోరికలను మేనిఫెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా 21 days మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఎంతో పాజిటివ్గా నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? అర్థమైంది కదా? సో ఫస్ట్ ఏదైతే ఇన్ని రోజులు మన సోల్ని ఇబ్బంది పెట్టింది, ఇకనైనా మనం స్టార్ట్ చేసి ఇక నుంచి ఇబ్బంది పెట్టకుండా మన లోపల ఉన్న ఈ దేహం అనే దేవాలయంలో ఉన్న ఆ దైవ స్వరూపాన్ని మనం ప్రేమించినప్పుడు, గౌరవించినప్పుడు, పూజించినప్పుడు ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుతాయి. మై ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైతే ఫుడ్ తీసుకునేటప్పుడు ఆ విధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హెల్త్ గురించి అయితే హెల్త్ గురించి పాజిటివ్ అఫర్మేషన్స్, మనీ గురించి అయితే మనీ గురించి పాజిటివ్ అఫర్మేషన్స్ చేస్తూ మీరు ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అలాగే మీరు ఫుడ్ తీసుకునేటప్పుడు ఫస్ట్ హోపోనోపోనో చేయండి.